నాయకుడు. ఈరోజు 2వ డివిజన్ గుణసింగారం బాలాజీ బంజారా కాలనీలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ ప్రాంగణంలో జరుగుతున్నటువంటి తీజ్ నవరాత్రి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా చేసినటువంటి టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మొన్ననే ఎమ్మెల్సీ ఎలక్షన్లో కొద్ది ఓట్లతోనే ఓడిపోవడం జరిగింది అన్న రాకేష్ రెడ్డి అన్న గారు. మరి అదేవిధంగా మాజీ కార్పొరేటర్ కల్పన గారు, అదేవిధంగా డిప్యూటీసీ సింగర్ గారు, మరియు విశ్వన్ సింగ్ గారు, రాజునాయ గారు, మరియు వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను ఈరోజు ఈ స్థాయికి రావడం కారణం మీరందరూ. ఈరోజు మీరందరూ లేకపోతే నేను ఇక్కడ ఉండటం కాదు. ఎందుకంటే మీరందరూ నాకు దేవుడితో సహమనం. ఎందుకంటే నేను ఒక ఆటో కార్మిక కొడుకును. మరి ఈ రోజున నన్ను ఈ స్టేజ్ తీసుకొచ్చిన కారణం నా గుణసి మేడం, ఆడపడుచులందరికీ, మరి అన్నదమ్ములందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒక 66 మంది కార్పొరేటర్లో మరి ఇక ఆటో కార్మికుల కొడుకు కార్పొరేటర్ అంటే ఎవరు లేరు, నేను ఒకరు తప్ప. ఇప్పటి వరకు నేను సంపాదించింది రూపాయి లేదు, నా సొంతంగా రూపాయి సంపాదించుకోలేదు. నేను చేసిన పొద్దున లేస్తే బండి మీద దిగుతాను, నాకు కారు లేదు, ఏమి చేసేది మీ కొరకే, ప్రజల కొరకే. ఇప్పుడు ఇంకా 10 నెలలు అయితే నా యొక్క పీరియడ్ అయిపోతుంది. కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి, కొన్ని పనులు చేసినాం, అది కూడా అయిపోతాయి. మొన్న కూడా ఎమ్మెల్యే గారిని చెప్పేసినాం. రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, ఏ వ్యవస్థ అయినా కానీ ఇంకో 10 నెలల మొత్తం మీకు కంప్లీట్ అయిపోతుంది. అదేవిధంగా మరి నన్ను ఈరోజు మరి ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్క నాయకులకు పూర్వంలో మన సిద్ధమనుషులు ఉన్నారు, రెడ్డి నాయక్ గారు, లచ్చిరామ్ నాయక్ గారు, మరి వాళ్ళు సర్పంచ్ ఎంపీటీ సారు, దాని తర్వాత మా నాన్నగారు ఉప సర్పంచ్ గారు, మరి నేను వాళ్ళ చేతిలో పెరిగినండి. ఈ రోజున గ్రేటర్ వరంగల్ లో 66 డివిజన్లలో మరి గుల్లసింగారం బాలాజీ బంజారా కాలనీ మరి నుండి ఒక ఆటో కార్మిక కొడుకు మరి కార్పొరేటర్ గ్రేటర్ వరంగల్ లో ఎక్కడ చరిత్ర లేదు. అది మీతోనే సాధ్యమైంది. నేను కూడా అనుకోలేదు. నేను చిన్న జాబ్ చేసుకుని బతుకోండి, మరి కార్పొరేట్ గా పోటీ చేయాలంటే ఊరు నుంచి ఎవరు వస్తలేదు. మరి నన్ను అన్నదయతో నన్ను రాజకీయంలో తీసుకొచ్చారు. రవి, నువ్వు ఒక యువకుడివి, నువ్వు 10 మంది సహాయం చేయగలుగుతావు, 10 మందితో కలిసిమెలిసి ఉంటావు, నువ్వు రాజకీయంగా ఒకగానే ఉన్నవి, నీకు ప్రజల కొరకు కష్టపడతావు, నువ్వు ప్రజల మనిషి, ప్రజల కొరకే ఉండాలి, నువ్వు ఇంట్లో కాదు ఉండేదని నన్ను ఒక స్టేజ్ తీసుకొచ్చిన రాకేష్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేవు, అయినా కూడా నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన కారణం రాకేష్ అన్న గారు. మరి ఈ రోజున నేను ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి మీరందరికీ ప్రతి ఒక్కరికి మరి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఎటువంటి సమస్యలున్నా నాకు చెప్పండి, నేను త్వరగా మీ సమస్యలను తీర్చే బాధ్యత నాది. అదేవిధంగా ఈ రోజున మన బాలాజీ బంజారా కాలనీ చాలా మంది పెద్ద మనుషులు ఉన్నారు. మరి వాళ్ళ యొక్క కార్యక్రమాన్ని నెల రోజుల నుండి మరి ఏ అన్ని పనులు ఇచ్చిపెట్టి ఇంతటి కార్యక్రమాన్ని ఘన విధంగా చేశారు. కొన్ని కారణాల వల్ల ఎమ్మెల్యే గారు లేట్ అవుతుంది, ఎమ్మెల్యే గారు వస్తారు. అదేవిధంగా కొందరు ప్రముఖులు రావాల్సింది, కానీ కొన్ని అన్ని కారణాల వల్ల రాలేకపోయారు. ఇప్పుడు మన కార్పొరేటర్ గారు రుమాలతో మన రాకేష్ రెడ్డి గారిని సత్కరిస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయము. రాకేష్ రెడ్డి ఇతరులకి